హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు నేను ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి. అందరికీ యూజ్ఫుల్ టిప్పు. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఎంతో ఈజీ కానీ చాలా అందమైన ఆర్గనైజర్స్ అయితే మీకు రెడీ అయిపోతాయి. ఇక్కడ నేను యూజ్ చేస్తున్నది మాజా బాటిల్ అండి. పైన దగ్గర నేను కట్ చేసి వేరే వీడియో కోసము యూజ్ చేశాను. మాజా బాటిల్ అనే కాదు, మీ దగ్గర ఏ బాటిల్ ఉంటే అది కూడా చాలా గట్టిగా ఉండేది తీసుకోండి. ఎందుకంటే ఈ ఆర్గనైజర్స్ మనము ఎంతో ఇష్టపడి చేస్తాం కదా, అవి ఎక్కువ కాలం ఉండాలంటే బాగా స్ట్రాంగ్గా ఉండే బాటిల్ అయితే తీసుకోండి. రేపర్ ఉండే వరకు కట్ చేసి ఆ తర్వాత ఇలా గ్లూగన్ కానీ లేదా ఫెవికాల్ కానీ ఫెవికిక్ కానీ పెట్టేసి మనము మన ఇంట్లో పిల్లలు వాడుతూ ఉంటారు కదా ఇలాంటి పేపర్స్, వాటిల్ని యూజ్ చేస్తూ మన మంచి ఆర్గనైజర్ అయితే చేసుకుందామండి. చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఎవరైనా చూస్తే ఎక్కడైనా కొన్నారేమో అన్న ఫీలింగ్ వస్తుంది, అంత చక్కగా ఉంటుందండి. మనము కట్ చేసేటప్పుడే నైఫ్ కొద్దిగా వెయిట్ చేసి కట్ చేసామంటే ఈజీగా వస్తుంది. అదేవిధంగా షార్ప్గా ఉండకుండా ఎడ్జెస్ అంతా కూడా చక్కగా ఉంటాయి. షార్ప్గా ఉన్నా పర్వాలేదండి, మనం ఇక్కడ ఫోమ్ షీట్తో కవర్ చేస్తున్నాం కదా, లోపలికి కూడా మనము ఫోల్డ్ చేస్తున్నాం కాబట్టి మన చేతికైతే ఏమీ ఇబ్బంది అయితే కలగదు. ఇలా ఫోమ్ షీట్ని చక్కగా పైనంతా కూడా కవర్ చేసుకోవాలి. ఒక బార్డర్ లాగా రెడీ అవుతుంది. ఇక్కడ గమనించారు కదా ఎంత అందంగా రెడీ అయిందో. అలాగే రకరకాల ఫోమ్ షీట్స్ ఉంటాయి కదా మన దగ్గర, వాటిల్నంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా మనకు నచ్చిన షేప్లో కట్ చేసి పెట్టుకోవాలండి. నేనైతే ముందుగానే ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పటికే వీడియో చాలా లెంగ్తీ అయిపోయింది కదా, అందుకోసంగా మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇలా కట్ చేస్తున్నాను. నా దగ్గర చాలా కలర్సే ఉన్నాయి, వాటిల్లో దీనికి సెట్ అయ్యే కలర్స్ ఏదని చూసి దాన్ని కట్ చేస్తున్నానండి. ఇలా త్రికోణాకృతిలోను లేదా చతురస్రాకారంలో, దీర్ఘ చతురస్రాకారంలో మీకు నచ్చినట్లుగా అలా కట్ చేసుకొని మనము గ్లూ గన్ యూజ్ చేస్తూ నీట్గా ఈ బాటిల్కి అంతా అంటించుకున్నామంటే ఎంతో అందంగా రెడీ అవుతుంది. చూస్తూ ఉండండి. మనము ఇలా రెడీ చేసుకున్న ఆర్గనైజర్ని కిచెన్లో యూజ్ చేసుకోవచ్చు లేదా ప్లాంటర్గా యూజ్ చేసుకోవచ్చు. డైనింగ్ టేబుల్ పైన పెట్టుకొని స్పూన్స్ గరిటెలు అలా పెట్టుకోవచ్చు. మనకు ఏది ఇష్టమైతే ఆ విధంగా యూజ్ చేయొచ్చు అండి. లేదు పిల్లలు యూజ్ చేసే స్కెచ్ పెన్స్, పెన్సిల్స్ చాలా రకాలు ఉంటాయి కదా, వాటిల్లంతా కూడా ఒక్కొక్క దాంట్లో వేసుకొని మనము పక్కన పెట్టేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. అదేవిధంగా చూడడానికి కూడా అందంగా ఉంటుందండి. చేయడానికి కూడా పెద్ద టైం ఏం తీసుకోదు, చాలా తక్కువ టైంలోనే మనము ఇది రెడీ చేసుకోవచ్చు. పడేసే వస్తువులతోనే చేస్తున్నాము. అందులో పిల్లలు యూజ్ చేస్తూ ఉంటారు ఈ ఫోమ్ షీట్స్, అవి మనకు అవైలబిలిటీ ఉంటాయి, ఇంట్లో తీసుకుంటారు, పక్కన పడేస్తుంటారు. ఆ మిగిలిపోయిన వస్తువులతోనే మనము ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. తక్కువ ఖర్చుతో ఎంతో బ్యూటిఫుల్ ఆర్గనైజర్ అయితే మనకు రెడీ అవుతుంది. ఎక్కడ పెట్టుకున్నా అందంగానే ఉంటుందండి. డ్రాయింగ్ రూమ్లో పెట్టుకోవచ్చు, కిచెన్, డైనింగ్ హాల్, ఎక్కడైనా దీన్ని యూజ్ చేయొచ్చు. ఏ విధంగా యూజ్ చేసినా ఏమీ ఇబ్బంది ఉండదు. కాకపోతే వేడికి దగ్గరగా పెట్టకంటే మంచిదండి, అంటే స్టవ్కు మరీ దగ్గరగా, ఇది ప్లాస్టిక్ కదా అందువల్ల అన్నమాట. ఇలా అన్నీ కూడా మనము మనకు నచ్చిన డిజైన్లో అంటించుకుంటే సరిపోతుంది. చూసారు కదా రెడీ అయిపోయింది, ఎంత అందంగా ఉందో. ఇందాక చూసిన బాటిల్కు ఇప్పుడు నేను చూపించేదానికి ఎక్కడైనా పోలికుందా, అంత అందంగా రెడీ అయింది. ఇలా రెడీ అయిన మన ఆర్గనైజర్లో మనకు నచ్చిన విధంగా స్పూన్స్ లేదా ఇలా సిజర్స్ ఏదైనా సరే పెట్టుకొని చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. స్పూన్స్ అంతా ఒక దాంట్లో వేసుకోవచ్చు, అదేవిధంగా ఇలా సిజర్స్ అంటివన్నీ ఒక దాంట్లో వేసుకోవచ్చు. సిజర్స్ అలాగే చాకులు మన దగ్గర ఎన్నో రకాలు ఉంటాయి. ఒక చోట పెట్టుకుంటే ఎత్తుక్కునే పని ఉండదు. షెల్ఫ్లో వేసి పెట్టేసామంటే క్లమ్జీగా ఉంటుంది. అలా కాకుండా ఇలా విడివిడిగా దేనికదే సపరేట్గా చేసి పెట్టుకుంటే కూడా చాలా అందంగా ఉంటుందండి. మనము ఇలా రిమోట్స్ కూడా వేసి పెట్టుకొని టీవీ దగ్గర కూడా పెట్టుకోవచ్చు, చాలా అందంగా కనిపిస్తుంది కాబట్టి ఏమీ ఇబ్బంది ఉండదు. అలాగే డైనింగ్ టేబుల్ పైన ఇలా పెట్టుకుని స్పూన్స్ అంతా వేసుకోవచ్చు, అదేవిధంగా గరిటెలు వేసుకోవచ్చు. పిల్లలకి సంబంధించిన వస్తువులు పెట్టేసి ఆ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇందాక మాజా బాటిల్ని చూపించాను. అదేవిధంగా వ్యాఫీ అని బిస్కెట్స్ వస్తాయి కదా, చాలా టేస్టీగా ఉంటాయి.
పిల్లలకే కాదు పెద్దల ఫేవరెట్ అని చెప్పొచ్చు. అవి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఆ డబ్బాలు అయితే మనము కట్ చేయాల్సిన అవసరమే లేదండి. చూడ్డానికి చాలా క్యూట్గా ఉంటాయి ఆ డబ్బాలంతా కూడా. వాటిలతో కూడా మనము ఇలా రెడీగా చేసేసుకోవచ్చు. ఎలాంటి కట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా ఫోమ్ షీట్స్ని మనకు నచ్చిన విధంగా అంటించేసి మనకు నచ్చినన్ని ఆర్గనైజర్స్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఈ వ్యాఫీ డబ్బాతో కూడా చేస్తున్నాను. దీనికి ఫోల్డ్ చేయాల్సిన పని లేదు, కానీ చూడడానికి బాగుండాలనే ఉద్దేశంతో పైవైపు కూడా నేను ఫోల్డ్ చేశాను. ఎందుకంటే అక్కడే మనం కట్ చేయడం లేదు కదా, మనకు షార్ప్గా ఉండి చేతులకు ఏదైనా ఇదవుతుందని ఇబ్బంది అయితే లేదండి. ఈ విధంగా అన్నీ అంటించుకొని మనకు నచ్చిన రంగులు లేదా మనకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. పిల్లలకి మనము ఇచ్చామంటే వాళ్ళు చక్కగా వాళ్ళకు వస్తువులంతా కూడా నీట్గా సర్దుకునేస్తారు ఇలాంటివి చేసి ఇచ్చామంటే. లేదు వాళ్ళకు ఒకసారి నేర్పించామంటే వాళ్ళు కూడా చాలా నీట్గా రెడీ చేసుకొని ఆర్గనైజ్ చేసుకుంటారు. ఈ ఆర్గనైజర్స్కి తడి తగిలితే పాడవుతాయేమో అని ఇబ్బంది అవుతుంది కదండి. ఎంతో ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. అదేవిధంగా ఈ వ్యాఫీ డబ్బాకి మూత వచ్చింది కదా, ఆ మూతని కింది వైపు కూడా మనం గ్లూ గన్ సాయంతో అంటించుకున్నా కూడా అది కూడా చాలా అందంగా ఉంటుంది. ఆ విధంగా కూడా మీరు రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా స్పూన్స్ అన్నీ కూడా వేసుకొని ఒక దాంట్లో పెట్టుకోవచ్చు. అదే గరిటెలు ఒక విధంగా ఒక డబ్బాలో పెట్టుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మనకు క్లమ్జీగా లేకుండా చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనం వెతుక్కునే పని ఉండదు. ఎక్కడ ఏ వస్తువు ఉన్నా టక్కని కనిపిస్తుంది. చూడండి, ఇలా 2 డబ్బాలు నేను ప్రిపేర్ చేసేసాను. అదేవిధంగా ఎన్నో ప్లాస్టిక్ డబ్బాలు మన దగ్గర ఉంటాయి. వాటితో ఇంకా ఏం చేయొచ్చు చూద్దాం. చాలా మందికి మొక్కలు అంటే చాలా చాలా ఇష్టం ఉంటుంది. కానీ వాటిని పెంచి పోషించాలంటే చాలా వాళ్ళకు టైం సరిపోక ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ మొక్కలంటే చాలా ప్రాణంగా ఉంటారు. ఇంట్లో ఒక మొక్క అయినా పెంచుకోవాలనే వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మొక్కలు ఇష్టపడే వాళ్ళైతే ఈ వీడియో చూడండి. ఎంతో ఈజీగా డైలీ నీళ్లు పోయలేము, వీటికి ఏదైనా ఫర్టిలైజర్ వేయలేము అనుకునే వాళ్ళు ఈ వీడియో చూస్తే ఎంత ఈజీనో మొక్కలు పెంచడం అనేది మీకు తెలుస్తుంది. స్కిప్ చేయకుండా చూడండి. ముఖ్యంగా ఈ బాటిల్ మూత తీసుకొని ఎడ్జెస్లో వేసుకోవాలండి. హోల్స్ అనేది మనం ఏదైనా కడ్డీ వేట్ చేసి పెట్టేసామంటే ఈజీగా అవుతుంది. అదేవిధంగా సూత్ తీసుకొని చిన్న చిన్న హోల్స్ కూడా నేను గ్రీన్ కలర్లో పెట్టేశాను కదా చుక్కలు, అక్కడంతా కూడా పెట్టుకోవాలి. దానివల్ల వాటర్ అనేది మొక్కకు అందుతూ ఉంటుంది. ఎంతో ఈజీ అండి. ఒకసారి ప్రిపేర్ చేసుకున్నామంటే ఈ ప్లాస్టిక్ అదే ఎక్కడికి పోవు. మళ్ళీ మళ్ళీ మనము యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. చూడడానికి కూడా అందంగా ఉంటాయి. ఈజీ మెయింటైన్స్. వీటికి కావాలంటే మనకు నచ్చిన కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. మనకు టైం ఉండి మనకు ఇంట్రెస్ట్ ఉంటే వీటిని చక్కగా అలంకరించుకోవచ్చు. ఏదైనా కలర్ పేపర్స్తో అలా కూడా. నేనైతే యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే పెట్టేస్తున్నాను. మూతకి హోల్స్ వేసుకున్న తర్వాత కాటన్ క్లాత్ కానీ లేదా మనము లెగ్గిన్స్ పీసులు ఉంటాయి కదా పాతవి, వాటినైనా కట్ చేసుకొని ఇలా థ్రెడ్ లాగా చేసి ఇలా ఆ హోల్స్లోంచి బయటికి తీసుకోవాలండి. లేదా మనకి ఏదైనా బ్యాగ్స్ వస్తాయి షాపింగ్కి వెళ్ళినప్పుడు, ఆ బ్యాగ్స్ కూడా ఇలాంటి థ్రెడ్ వస్తుంది, దాన్నైనా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత మూతకి అదేవిధంగా థ్రెడ్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉండాలండి. ఆ విధంగా ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత బాటిల్ మనకు 9 ఇంచెస్ ఉందనుకోండి, 3 ఇంచెస్ ఒకవైపు 2 ఇంచెస్ ఒకవైపు ఉండేటట్టుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల కింది వైపు వాటర్తో మనం నింపేస్తాం, పైవైపు మొక్క పెట్టేస్తాము. మొక్క పెట్టే వైపు కొద్దిగా పార్టు పొడవుగా ఉండేటట్టు చూసుకుంటే బాగుంటుంది. ఇలా కింది పార్ట్లో వాటర్ పోసుకున్న తర్వాత మనము కట్ చేసుకున్నాం కదా పైవైపు భాగాన్ని, దానిపైన సెట్ చేసుకోవడమేనండి. ఒకే బాటిల్లే సెట్ చేసుకోవాలని ఏం లేదు. వేరే బాటిల్నైనా ఈ విధంగా సెట్ అయ్యేటట్లు చూసుకొని సెట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. మనము ఓన్లీ థ్రెడ్ పెడుతున్నాం, వాటర్ పైకి వస్తుందా రాదనే డౌట్ కూడా అక్కర్లేదు. కాటన్ క్లాత్ కదా, అది చక్కగా వాటర్ని పీల్చుకొని మనకు మొక్కకు కావాల్సిన తడినైతే ఇస్తుంది. మనం రోజు వాటర్ అయితే పోయాల్సిన పని లేదు. వారానికి 10 రోజులకు ఒకసారి మనకు కనిపిస్తూనే ఉంటుంది కదా, చూసుకొని కింది వైపు పార్ట్లో వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది.
చక్కగా వాటర్ని పీల్చుకొని ఆ మొక్కకు అందేటట్టు ఈ థ్రెడ్ చేస్తుందన్నమాట. చాలా ఈజీ. అదే మనము బయట కొనాలంటే వీటిల్ని కనీసం అంటే ఒక 200 రూపీస్ అన్నా ఉంటుంది. ఇలాంటి పార్ట్స్ కొనాలంటే మనము ఇంట్లోనే మన చేత్తో మనము చేసుకున్నామంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ముఖ్యంగా వాటర్లో పెరిగే మొక్కలను మాత్రమే ఇలా సెట్ చేసుకోవాలండి. ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.